ఓ మంచి భక్తి కలిగిన తల్లి ఆ మధ్యకాలంలో ఒక 5-6 సంవత్సరాల క్రితం తరచుగా ఫోన్ చేసేది. అన్నయ్య, మా బాబు మీ మందిరానికి వస్తున్నాడు. వాడు ఇక్కడ ఉన్నప్పుడు చాలా భక్తిగా బ్రతికేవాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏ చర్చికి వెళ్ళట్లేదు. మీ వాక్యం విన్న తర్వాత మన చర్చి అడ్రస్ చెప్పాను, బాబు చర్చికి వస్తున్నాడు, కొంచెం వాడిని పట్టించుకోండి అన్నయ్య అని చెప్పారు. ఓ రోజు ఆ బాబు వచ్చి ప్రార్థన చేయించుకున్నాడు. ఆ బాబు కూడా కళ్ళెమ్మటి కన్నీళ్ళు పెట్టుకొని, అన్నయ్య, చిన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో పెరిగినోడిని, ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు సినిమా హాల్ మొఖం అంటే ఎట్లా ఉంటుందో తెలియదు, ఒక అపవిత్రత అంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కాస్త నా భక్తి జీవితం పాడైపోయింది అన్నయ్య, నా తలంపులన్నీ పాడైపోయినాయి అన్నయ్య. ఎప్పుడు చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు. ఇంకా మీకు క్లియర్గా చెప్తాను, 24 గంటలు మానసిక వ్యభిచారిగా తప్పుడు ఆలోచనలతో నేను బ్రతుకుతున్నాను అన్నయ్య. నా యవ్వన వయసులో కాముకత్వపు ఆలోచనలు ప్రతి క్షణం నన్ను వేధిస్తున్నాయి అన్నయ్య. చేతులు పట్టుకుని ఏడ్చాడు. ఒక తండ్రికి చెప్పుకున్నట్లుగా చెప్పుకుంటున్నాడు. కాముకత్వపు ఆలోచనలు, ఒక స్త్రీని చూస్తే చాలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి అన్న ఆలోచనలో ఇది నా బ్రతుకు. ఒకప్పుడు నా బ్రతుకు ఇది కాదన్నా, నీతికి నిలయం నా జీవితం, పవిత్రతకు నిలువుటద్దం నా బ్రతుకు. అలాంటి బ్రతుకు బ్రతికిన నా బ్రతుకులో ఈరోజు ఈ స్థితికి వచ్చింది అన్నయ్య. ఎందుకో అర్థం కాలేదు. తమ్ముడు, ఒకరోజు మీ రూమ్కి వస్తా, ప్రార్థన చేస్తా. సడన్గా ఒకరోజు వెళ్ళాను. ఆ రోజు సెలవు దినం. ఓరగా తలుపేసి ఉంది. లోపల తమ్ముడు చాప మీద పండుకున్నట్టున్నాడు. తలుపు నెట్టా. తమ్ముడు తమ్ముడు ప్రైజులాడని తలుపు తట్టా. తలుపు తట్టడంతో చాప మీద పండుకున్న తమ్ముడు ఎట్లా ఉన్నాడంటే, చాప మీద పండుకొని కాలు మీద కాలు వేసుకొని ఏదో పుస్తకం చదువుతూ ఉన్నాడు. తమ్ముడు ప్రైజులాడని తలుపు నట్టడంతో నన్ను చూడటంతో, అన్నయ్య వచ్చేసారా, అన్నయ్య వచ్చేసారా అని చెప్పి చదువుతూ ఉన్న పుస్తకం తలదింటి కింద పెట్టి ప్రైజులాడు అన్నయ్య అన్నాడు. ప్రైజులాడు తమ్ముడు అన్న. కూర్చున్నా. తమ్ముడు, ఇందాక ఏదో పుస్తకం చదువుతున్నా కదా, ఒకసారి అన్న. అన్న, మీరు చూసారా? అరే, నేను చూసానో చూడలేదు, తర్వాత చూడాల్సిన ఆయన చూసాడు, ఒకసారి ఆ పుస్తకం తీయన్నా. అన్న, మీరు చూడకూడదన్నా, మీరు చూడకూడదు. నేను అట్లాగే మాట్లాడుతా గదులు, రూములు చూశాను. ఆ గోడల మీద, కిటికీల మీద అర్ధనగ్నంగా ఉన్న సినిమా యాక్టర్ల ఫోటోలు, అశ్లీలమైన ఫోటోలు గోడల మీద అంటించున్నాయి. ఏంటి తమ్ముడు ఆ ఫోటోలు అన్నా? అన్నా, నేను అంటించలేదన్నా, మా రూమ్మేట్స్ అంటించారన్నా. నేను అప్పుడు చెప్పా, తమ్ముడు, 24 గంటలు వీటిని చూస్తూ ఎలా నువ్వు పవిత్రంగా బ్రతకగలుగుతావు? కళ్ళు తెరిస్తే అర్ధనగ్నంగా ఉన్న ఆడపిల్ల బొమ్మే కదా నీకు కనపడేది. శరీర సౌష్ఠం బయట కనపడేటట్లుగా అశ్లీలమైన బూతు బొమ్మలు చూస్తూ ఎలా నువ్వు పవిత్రంగా బ్రతకగలుగుతావు? నీ కళ్ళతో చూసేవి, నీ చెవులతో వినేవి నీ మనస్సును ప్రభావితం చేస్తాయి. మనస్సులో ఒక్కసారి దుష్ట ఆలోచన బయలుదేరిందంటే చెప్పండి, ఎంత స్పీడ్గా ప్రయాణం అవుతుంది? అది గుర్తుపెట్టుకొని 431 కిలోమీటర్ల వేగంతో, గంటకి 431 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణమై వెళ్తాయి. తమ్ముడు, సరే మరి నువ్వు చదువుతుంది ఏంటి? పుస్తకం బయటికిది. నేను చూడంలే, అట్ట చూపించన్నా. అట్ట కూడా మీరు చూడకూడదన్నా, 100 అంతా అట్టలోనే ఉందన్నాడు. సరే, అట్ట చూడను కానీ పైన దాని పేరేంటో చూపించన్నా. చెయ్యి అడ్డం పెట్టి చూపించాడు. స్వాతి మ్యాగజైన్. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ ఊహలు పవిత్రంగా ఉండాలి అంటే నీ కంటిని, నీ చెవులను పవిత్రంగా కాపాడుకో. ఒక చెల్లి నా దగ్గరకు వచ్చి, అన్నయ్య, ఒక తమ్ముడు నా దగ్గరకు వచ్చి, చాలామంది, అన్నయ్య, సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూస్తే తప్పు కానీ ఇంట్లో సినిమా చూస్తే తప్ప, టీవీలో సినిమా చూస్తే తప్ప అన్నాడు. నేను అన్నా, మొహం పగలు కొట్టుకోవటానికి ఏ రాయి అయితే ఏమైంది? ఏ రాయితో కొట్టుకున్నా మొహం పగిలిపోద్ది కదమ్మా. ఏమంత సీరియస్గా చూస్తున్నారు? అమ్మా చార్లెస్ అన్న అత్తగారు, అలవాల్లో ఉన్న రాయితో కొట్టుకున్న మొహం పగిలిపోద్ది.
అన్న మీ బిహెచ్ఎల్ రాయ్, తమ్ముడు నరేష్ మీ పటాన్ చెరువు రాయ్, మీ ఏలూరు రాయ్, తమ్ముడు మీదెక్కడ ముక్కాంల రాయితో ముఖం మీద కొట్టుకుంటే ఏ రాయితో కొట్టుకున్న ముఖం పగిలిపోద్దే. అట్లా కాదన్నా, సినిమాల్లో కూడా 90% చెడున్న 10% మంచి ఉంటుంది కదా. మనం మంచి మాత్రమే తీసుకుందాం, చెడు వదిలేద్దాం. మంచి మాత్రమే తీసుకుని చెడు వదిలేయటానికి మనమేం హంసలం కాదుగా. అర్థం కాలేదా? మనమేం హంసలం కాదుగా. సరే, నువ్వు మంచి తీసుకుంటావో చెడు తీసుకుంటావో ఒక మాట అడుగుతా తమ్ముడా, నా వైపు చూడు. తమ్ముడు, సినిమా చూడటం తప్పో ఒప్పో, అది టీవీలోనైనా ఎక్కడైనా తప్పో ఒప్పో నీ నోటి నుంచే నీవే సమాధానం చెబుతుకొని తమ్ముడు. సినిమాల్లో అశ్లీలమైన మాటలు ఉంటాయా ఉండవా అన్నాను. లేకపోవటం ఏంటన్నా, సినిమా అంటేనే బూతు కదన్నా ఎక్కువ శాతం అన్నాడు. మరి ఆ సినిమాలో కొంతమంది యవ్వన ఆడబిడ్డలో అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని శరీర సౌష్ఠవం అవయవాలు కదిలేటట్లుగా వారు డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ చూస్తా, అర్ధనగ్నంతో నాట్యం ఆడుతున్న ఆ డ్యాన్స్ కార్యక్రమాలు చూస్తా గుటకలు మింగుతావా, లేకపోతే స్తోత్రం 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 అంటావా, గుటకలు మింగుతావా అన్న. ఏమన్నాడు తెలుసా? అప్పుడెట్టా స్తోత్రం అంటావన్నా, గుటకలే మింగుతామన్నా. నీ కంటితో చూసేది నీ మనస్సును రేపుతుంది. ఇదే ఆత్మీయ జీవిత రహస్యం. వేరు కుళ్ళిపోతే చెట్టు పాడైపోతుంది, వేరు అపవిత్రమైతే చెట్టంతా పతనమైపోతుంది. నిజంగా చూసేవి నిజ జీవితంలో కనే పరిస్థితి వస్తుందా? ఒక మాట చూడండి. ఓసారి లాబాన్ అన్నాడు, యాకోబు నీకేం జీతం కావాలో కోరుకో అన్నాడు. లాబాన్తో యాకోబు అన్నాడు, ఏం లేదు మామయ్య, నీ దగ్గర మచ్చలు లేని గొర్రెలు నాకు ఇచ్చే, వాటిని మేపుతా. అవి ఈనే కాలం వచ్చినప్పుడు మచ్చలు లేని గొర్రెలు, మచ్చలు కలిగిన గొర్రెలు నీంతే అది నాకు జీతం. మచ్చలు లేని గొర్రెలు మచ్చలు లేని గొర్రెలనే ఈనితే అది నువ్వు తీసుకుందుకొని అన్నాడు. లాబాను మనసులో అనుకున్నాడు, యాకోబు అమాయకుడు అనుకున్నా కానీ, చెప్పండి గట్టిగా, యాకోబు అమాయకుడు అనుకున్నా కానీ మరీ ఎంత అమాయకుడు అనుకోలేదు. ఇక అనుకొని ఉంటాడు, బకరగాడు దొరికాడు మనకే. అరే మచ్చలు లేని గొర్రెలు ఈనేటప్పుడు మచ్చలు లేని గొర్రెలనే ఎంతే కదా. మచ్చలు లేని గొర్రెలు మచ్చలు కలిగిన గొర్రెలను ఎట్లా ఎంతాయి? మన బుట్టలో పడ్డాడురా అని చెప్పి మారు మాట మాట్లాడకుండా లాబాన్ని ఏం చేశాడో తెలుసా? అల్లుడో, నువ్వు అన్నదానికి కావాలంటే బాండ్ మీద కూడా నేను సంతకం పెడతా, మచ్చలు లేని గొర్రెలన్నీ నీకు ఇస్తా. ఒకవేళ మచ్చలు లేని గొర్రెలు మచ్చలు కలిగిన గొర్రెలు నీంతే ఎన్ని ఈనినా అది నీకు జీతం అయిపోద్ది. లాబాను గారు ఆలోచన ఏంటి? ఇప్పుడు అమ్మా నాన్న నల్లగా ఉన్నారనుకోండి, పిల్లలు ఎట్లా పుడతారు? మరి గట్టిగా చెప్పండి. అమ్మా నాన్న 4 ఉన్నారనుకోండి, అబ్బాయి అమ్మా నాన్న 6 అనుకోండి కదా. లాబాను కూడా అదే అనుకున్నాడు. ఇక ఏమి లేదు, మొత్తం వచ్చి పడినట్టే మనకు అనుకున్నాడు. విచిత్రం ఏంటంటే, ఈ మచ్చలు లేని గొర్రెల్లో పుష్టి కలిగిన గొర్రెలు ఈయనే కాలం వచ్చినప్పుడు అవి నీళ్ల దగ్గరకు వచ్చి త్రాగటానికి వచ్చినప్పుడు యాకోబు ఏం చేశాడో తెలుసా? ఆ నీళ్ల ఘాటిలో మచ్చలు కలిగిన చినారు జంగిసాలు సొవ్వను పెట్టాడు. ఈ గొర్రెలు త్రాగటానికి వచ్చేటప్పుడు మచ్చలు కలిగిన గొర్రెను చూస్తూ ఉన్నాయి, నీళ్లు త్రాగాయి. ఈయనే కాలం వచ్చినప్పుడు మచ్చలు కలిగిన గొర్రెల్ని అవి ఈనాయి. బైబిల్లో నంబర్ 1 వెటనరీ డాక్టర్ గారు ఎవరయ్య అంటే యాకోబు గారే. వెటనరీ డాక్టర్ల పితామహుడు యాకోబు గారు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఆ సంఘటన మనకు నేర్పేది ఏంటో తెలుసా? నీ కళ్ళతో చూసేవి రాగల కాలంలో కంటాం. నీ కళ్ళతో చూసేవి, నీ చెవులతో వినేవి రేపు నీ ప్రవర్తనగా మార్చబడబోతుంది అన్న సంగతి గ్రహించి నువ్వు వినే వాటి విషయంలో, నీవు చూసే వాటి విషయంలో తస్మా జాగ్రత్త. ఎంత పవిత్రమైన వాటిని వింటావో నీ మనసు అంత పవిత్రంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్.